ఈరోజు మనం పీఎం కేర్స్ ఫండ్ గురించి తెలుసుకుందాం. పీఎం కేర్స్ ఫండ్ అంటే ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్. అంటే సిటిజన్ యొక్క హెల్ప్ చేయడానికి అండ్ రిలీఫ్ చేయడానికి ఎప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఈ ఫండ్‌ని మనం యుటిలైజ్ చేస్తాము. సో, దిస్ ఫండ్ విల్ బి ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ అండర్ ద నేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఫండ్. ఇది ఎలా క్రియేట్ చేసాము? మనం ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా క్రియేట్ చేసాము ఈ ఫండ్‌ని. కంపోజిషన్ ఏంటి? కంపోజిషన్ ఆఫ్ ది ట్రస్ట్. అంటే ట్రస్ట్‌లో ఎవరెవరు మెంబర్స్‌గా ఉంటారు? ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ట్రస్ట్. ద ప్రైమ్ మినిస్టర్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ యాక్ట్ చేస్తారనమాట చైర్మన్‌గా. అదర్ 3 మెంబర్స్ ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. సో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫండ్? పర్పస్ ఏంటంటే, ఇట్ విల్ స్ట్రెంథెన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ కెపాసిటీస్ అండ్ ఎంకరేజ్ రిసర్చ్ ఆన్ ప్రొటెక్టింగ్ సిటిజన్స్. ఇది డిసాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు మన కెపాసిటీస్ అంటే ఏంటి? మనకి హ్యూమన్ పవర్ కావాలి, మెటీరియల్స్ కావాలి. సో, హ్యూమన్స్‌ని ట్రైన్ చేయాలి. వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్‌మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సిట్యుయేషన్‌లో మనకి డాక్టర్స్ కావాలి. వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్‌మెంట్, మెటీరియల్స్ ఇవ్వాలి. అండ్ ఫుడ్ సప్లై చేయాలి పేషెంట్స్‌కి. సో, ఇవన్నీ కూడా డిసాస్టర్ మేనేజ్మెంట్ కెపాసిటీస్‌ని మనము ఇంప్రూవ్ చేయాలి అంటే మనకి ఫండ్స్ కావాలి. అండ్ ఎంకరేజ్ రిసర్చ్ ఆన్ ప్రొటెక్టింగ్ సిటిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ కోవిడ్-19లో మనం ఫ్యూచర్‌లో ఈ డిసీజెస్ వచ్చినప్పుడు ఎలా టాకిల్ చేయాలి అనేది మనము ఒక రిసర్చ్ చేయాలి. ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా వాటి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఎలాంటి ప్రొటెక్టివ్ మెషర్స్ తీసుకోవాలనేది మనము ఈ ఫండ్ ద్వారా మనము రిసర్చ్ చేస్తున్నాం. హూ కెన్ కాంట్రిబ్యూట్ లేదా ఎవరెవరి దగ్గర నుంచి మనకు కాంట్రిబ్యూషన్స్ వస్తాయి ఈ ఫండ్‌కి? వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇండివిడ్యువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. అంటే వాలంటరీగా స్వచ్ఛందంగా కాంట్రిబ్యూషన్స్ ఇన్వైట్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరు ఇవ్వచ్చు? స్మాల్ ఇండివిడ్యువల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డస్ నాట్ గెట్ ఎనీ బడ్జెటరీ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటింజెన్సీ ఫండ్ అనేది ఒకటుంది. మనకి సెంట్రల్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో. ఆ ఫండ్‌కి మనము ప్రతి ఇయర్ బడ్జెట్‌లో కొంచెం అమౌంట్ అలోకేట్ చేస్తాము. కానీ ఇక్కడ బడ్జెటరీ అలొకేషన్ ఏం లేదు. ఖచ్చితంగా బడ్జెట్‌లో ఈ ఫండ్‌కి అలోకేట్ చేయాలనేది ఏమీ లేదు. అండ్ డొనేషన్స్ హావ్ బీన్ మేడ్ టాక్స్ ఎగ్జామ్ట్. ఇప్పుడు దీనికి డొనేషన్స్ వచ్చిన ఎవరైనా డొనేట్ చేస్తే దానికి టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే టాక్స్ ఎగ్జంప్షన్ గవర్నమెంట్ ఇచ్చింది. అండ్ కెన్ బి కౌంటెడ్ అగైన్స్ట్ ఏ కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్లిగేషన్స్. ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఇస్తే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్లిగేషన్ కింద గూడా ఈ ఫండ్‌ని కౌంట్ చేస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే, కంపెనీస్ యాక్ట్ అమెండ్మెంట్ అప్పుడు ఇది ఒక ప్రొవిజన్ పెట్టారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ తమ ప్రాఫిట్‌ని సొసైటీ కోసం యూజ్ చేయడమే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకొచ్చిన కొంచెం ప్రాఫిట్స్‌ని సొసైటీ కోసం యూజ్ చేయడాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీలో వాళ్ళు ఏదైనా ఎడ్యుకేషన్‌కి గానీ, ఎవరికైనా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్‌కి డొనేషన్ చేయడం గానీ, ఇలా వాళ్ళు సొసైటీకి కొంచెం రెస్పాన్సిబుల్‌గా కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని కాంట్రిబ్యూషన్స్ చేయడాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆబ్లిగేషన్ అంటారు. సో, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 అండ్ యాక్సెప్ట్స్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్. ఇంతకుముందు మనము ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్ కింద ఈవెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ రిలీఫ్ ఫండ్‌లో మనము యాక్సెప్ట్ చేయలేదు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్‌ని. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ క్రైసిస్ అనేది వరల్డ్ మొత్తం ఫేస్ అవుతుంది. ఈవెన్ ఎన్ఆర్‌ఐస్ కూడా మనము ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ ఈ ఫండ్ వల్ల కొన్ని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. ఏంటంటే ఆ ఫండ్ యొక్క పోర్టల్‌లో చూస్తే గనక మనకి ఎంతమంది ఫండేసారు, ఇప్పటిదాకా ఫండ్ ఎంత కలెక్ట్ అయిందనేది క్లియర్ కట్ ట్రాన్స్‌పరెన్సీ లేదు. అండ్ ఆల్సో దేర్ ఈస్ అ ఇద్ ఈ ఇది అసలు ఈ ఫండ్ ఆర్‌టీఐ యాంబిట్‌లోకి వస్తుందా? లేదా? అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. మళ్ళీ ఇది క్యాగ్ అంటే ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈయన ఫంక్షన్ ఏంటంటే ఈయన మన కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా ఆడిట్ చేస్తారు. అంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేశారా లేదా? ఎక్కడైనా లీకేజెస్ వచ్చాయా లేదా? అన్నది ఆడిట్ చేస్తారు. సో, ఈ ఫండ్ అనేది క్యాగ్ పరిధిలోకి వచ్చిందా లేదా అనేది
ఒక క్వెషన్ మార్క్. మళ్ళీ ఏంటంటే ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఆల్రెడీ మనకు పీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎప్పుడో 1948లో పెట్టామండి. ఈ ఫండ్ దేనికి యుటిలైజ్ చేస్తాము? ఇలాంటి ఫ్లడ్స్ కానీ, ఫెమైన్స్ కానీ, ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్స్‌కి కానీ మనం యూజ్ చేస్తాము. కానీ ఆల్రెడీ మనకి ఆల్‌మోస్ట్ 3600 క్రోర్స్ ప్లస్ మనకి అందులో అమౌంట్ ఉంది. ఆ ఫండ్ కాకుండా ఎందుకు ప్రత్యేకంగా ఈ ఫండ్ క్రియేట్ చేశారనేది ఒక కన్సర్న్ రైజ్ అవుతుంది. మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ కనుక చూస్తే, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ పీఎం కేర్ ఫండ్? కంపోజిషన్ అంటే ఏంటి? ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు అని మనం తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకో క్వెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ది ట్రస్ట్? అంటే ఎవరెవరు మెంబర్స్‌గా ఉన్నారు? ఎవరెవరు ఎవరు చైర్మన్‌గా యాక్ట్ చేస్తారు అనే క్వెషన్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్‌లో కనుక చూస్తే క్రిటికల్లీ ఎగ్జామిన్ పీఎం కేర్ ఫండ్ ఇన్ లైట్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీఎంఆర్ఎఫ్ ఫండ్. ఎస్ లేదు ఇక్కడండి. పీఎంఆర్ఎఫ్ ఫండ్ ఏంటంటే ఆల్రెడీ మనకి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉన్నప్పుడు పీఎం కేర్ ఫండ్ అనేది అసలు నెసెసిటీ ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఏంటి? దాంట్లో పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? క్రిటికల్‌ని మనం ఎగ్జామిన్ చేయాలి. సో, థాంక్ యూ అండి.